ఈ దినపు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. ఆయన నామమును ప్రకటించుడి. నామము ఏ నామము అని మనము పరిశుద్ధ లేఖనాలు పరిశీలిస్తే యేసుక్రీస్తు అనే నామము. ఎందుకంటే నామాన్ని దేవుడు అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించినటువంటి వాడుగా ఉన్నాడు. లేఖనములో వ్రాయబడిన మాట ప్రకారంగా ఈ నామం వలననే మనము రక్షణ పొందగలము, కానీ భూమి మీద ఉన్న మరి ఏ నామము వలన మనకు రక్షణ కలుగదు అని పరిశుద్ధ గ్రంథం బహు స్పష్టంగా తెలియజేసేదిగా ఉన్నది. కాబట్టి మనను రక్షించేటటువంటి నామాన్ని మనము ప్రకటించేటటువంటి వారుగా ఉండాలి. ఈ నామాన్ని మనం నమ్ముకున్న ద్వారా మనకు రక్షణ దయచేస్తాడు. మనం ఆయన ద్వారా రక్షణ పొంది ఈ రక్షణ కలుగజేసే నామాన్ని ప్రకటించడం ద్వారా అనేక మంది రక్షింపబడతారు. దాని ద్వారా మనం మేలు పొందేవారంగా ఉంటాం. ఆ రీతిగా ఆయన నామాన్ని ప్రకటించి ఆయన ఇచ్చే మేలు పొందుదుముగాక.